శ్రీమాత్రే నమః. పడుకునేటప్పుడు తల దగ్గర ఈ 6 వస్తువులను అస్సలు పెట్టకండి. దరిద్రం దాపరిస్తుంది. అలాగే కష్టాల పాలవుతారు. పడుకునేటప్పుడు తల దగ్గర పొరపాటున కూడా ఈ 6 వస్తువులను పెట్టకూడదు. రాత్రిపూట పడుకునేటప్పుడు అయినా లేదా పగటిపూట పడుకునేటప్పుడు అయినా అస్సలు తల దగ్గర ఈ వస్తువులను ఉంచకూడదు. ఈ వస్తువులను తల దగ్గర పెట్టి పడుకుంటే ఖచ్చితంగా మీరు కష్టాలు పాలవుతారు. అలాగే మీకు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని సిద్ధశాస్త్రం చెబుతుంది. అంతేకాదు మంచి నిద్ర కూడా పట్టదు. తల దగ్గర వస్తువులు పెట్టి నిద్రిస్తే చెడు కలలు వస్తాయి. మీ ఒంట్లోకి దుష్ట శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ప్రతి మనిషికి కూడా నిద్ర అనేది చాలా అవసరం. కష్టమైన సుఖమైన మన జీవితాలకు నిద్ర ఒక విరామ చిహ్నం. సర్వం మర్చిపోయే శిల్పకళ మరణం. నిద్ర ముంచుకొస్తే ఎక్కడ ఎలా పడుకుంటున్నామో తెలియదు. అందుకే నిద్ర సుఖమెరగదని పెద్దలు అంటూ ఉంటారు. అందుకే నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అందని బంటు నిద్రయు ఒకటే అని తీర్మానం చేశారు. ఆహారం లేకుండా మనిషి నెల రోజులకు పైగా బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. కానీ నిద్ర లేకుండా 11 రోజులకు మించి బట్ట కట్టిన దాఖలాలు నమోదు కాలేదు. నిద్రపోతున్నప్పుడు జరిగే జీవిత క్రియలన్నీ శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాయి. నిద్రపోతున్నప్పుడు రోగ నిరోధక శక్తి, కండరాలు, నాడీ వ్యవస్థ అన్నీ బలపడతాయి. మెలకుగా ఉన్నప్పుడు మెదడు చాలా శక్తిని వినియోగించుకుంటుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు అటు మెదడుకు ఇటు శరీరానికి శక్తి అవసరం పెద్దగా ఉండదు. ఖచ్చితంగా తన విభజనకు ఉపయోగపడే గ్రోత్ హార్మోన్లకు శక్తిని అందించే రసాయనాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. నిద్రలో మెదడు విశ్రాంతి తీసుకోవటం వల్ల లేచిన తర్వాత ఆలోచన, విశ్లేషణ, భావోద్వేగాలు లాంటి మానసిక చర్యలన్నీ మళ్ళీ యథావిధిగా చురుగ్గా సాగే అవకాశం ఉంటుంది. అంతేకాదు నిద్రలో కూడా మన జీర్ణ వ్యవస్థ నిదానంగా పనిచేస్తుంది. ఇన్సులిన్ నియంత్రణలో ఉంటుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నిద్ర జీవితానికి సరికొత్త ఉత్తేజాన్ని అందిస్తుందని చెప్పాలి. నిద్ర మనిషికి చాలా అవసరం. నిద్రపోతున్న సమయంలోనే మనిషి శరీరం పునరుత్తేజం అవుతుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో మనిషికి నిద్ర కరువైపోతుంది. మంచి ఘనమైన నిద్ర దొరకడం అరుదైపోతుంది. తగినంతగా నిద్రపోకపోతే ఏకాగ్రత కోల్పోవటం, భావోద్వేగానికి లోనవ్వటం జరుగుతుంది. అలాగే చిరాకు, ఒత్తిడి, కోపం, విచారం, మానసిక అలసట ఉండే అవకాశం ఉంటుంది. నిద్ర చాలా అవసరం. అయితే చాలా మందికి ఈ రోజుల్లో సరిగ్గా నిద్ర పట్టడం లేదంటే దానికి కారణం ఈ 6 వస్తువులను తల దగ్గర పెట్టుకుని పడుకోవటమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు పడుకునేటప్పుడు ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా కష్టాలు వస్తాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. మరి ఇంతకీ పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతగానో సహాయపడుతుంది. రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, మీరు ఎప్పుడు పడుకున్నా సరే మీ తల దగ్గర పొరపాటున కూడా న్యూస్ పేపర్లు, పుస్తకాలు, మ్యాగజైన్లు వంటి వాటిని పెట్టకూడదు. చాలా మందికి పడుకునే ముందు పుస్తకాలు, న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది. కాబట్టి వారు చదివిన తర్వాత వాటిని తల దగ్గర పెట్టి పడుకుంటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. వాటిని వేరే ఎక్కడైనా సరే పెట్టి పడుకోవాలి. వీటిని తల దగ్గర పెట్టి పడుకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. తద్వారా జీవితంలో అన్ని కష్టాలు ఎదురవుతాయి. అలాగే నూనె డబ్బాలను ఎప్పుడూ కూడా తల దగ్గర పెట్టుకుని పడుకోకూడదు. అలా పెట్టుకుంటే జీవితంలో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ధనం నీలులాగా ఖర్చు అవుతుంది. పడుకునేటప్పుడు తల దగ్గర బూట్లు, చెప్పులు లేకుండా చూసుకోవాలి. ఎవరైనా తల దగ్గర చెప్పులను ఉంచి నిద్రిస్తే వారి పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయని శాస్త్రం చెబుతుంది. మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా మంది ఆ చెప్పులను తల దగ్గర పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈ పొరపాటును కూడా మాత్రం ఇలా అస్సలు చేయకూడదు. చాలా మంది రాత్రి పడుకునే ముందు దిండు కింద పర్సుని పెట్టి పడుకుంటూ ఉంటారు. కానీ అలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా దిండు కింద లేదా తల దగ్గర పర్సుని పెట్టి పడుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. తద్వారా మీకు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఇక ఈ రోజుల్లో
అందరూ చేసే కామన్ తప్పు ఏమిటంటే సెల్ ఫోన్ మరియు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లను తల దగ్గర పెట్టుకుని పడుకోవటం. ఫోన్ని తల దగ్గర పెట్టుకుని పడుకుంటే సరిగ్గా నిద్ర పట్టదు, చెడు కలలు వస్తాయి, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. రేడియేషన్ వలన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి పడుకునేటప్పుడు తల దగ్గర పొరపాటును కూడా సెల్ ఫోన్ని, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని పెట్టవద్దు. అలా చేస్తే మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. అలాగే పడుకునేటప్పుడు తల దగ్గర విడిచిన బట్టలను, ఆహార పదార్థాలను కూడా అస్సలు పెట్టకూడదు. అలా పెట్టడం వలన మీకు ఉన్న సంపాదనల్ని తరిగిపోతాయి. భవిష్యత్తులో విపరీతమైన కష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందరూ కూడా గుర్తుంచుకొని ఈ నియమాలను పాటించండి. పడుకునేటప్పుడు పొరపాటును కూడా తల దగ్గర ఈ వస్తువులను అస్సలు పెట్టకండి. ఏరుకోరి మీ చేతులారా కష్టాలను తెచ్చుకోకండి. పురుషుడు భార్యతో కాకుండా ఏ ఒక్కరితో సంబంధం పెట్టుకోవచ్చు. దాని వలన ఎటువంటి పాపం తగలదు. శాస్త్రాలు అనుసారం ఏ పురుషుడైనా కూడా భార్యతో కాకుండా ఒక స్త్రీతో సంబంధాలు పెట్టుకోవచ్చు. మరి ఆ స్త్రీ ఎవరో తెలియాలంటే ఈ చిన్న కథను మీరు వినాల్సిందే. ఒకసారి నారద మహర్షి యమలోకానికి వెళ్తారు. అక్కడ యమధర్మరాజు విశాలమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. ఆయన దగ్గరే చిత్రగుప్తులకు కూడా ఉన్నారు అని నారదుడి రాకను గమనించిన యముడు ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికాడు. చిదాసనం మీద చూపించాడు. నారద మహర్షి, మీ రాకతో ఈ ధర్మపురి ధన్యమైంది. చాలా కాలం తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు. మీ రాకకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏమిటో చెప్పండి అని నారదుల వారిని యమధర్మరాజు అడుగుతాడు. అప్పుడు నారదుడు యముడితో ఇలా అంటాడు. 3 లోకాలలోని ప్రాణులకు వారి కర్మలానుసారము వారిని శిక్షించే పని మీదే. మీ దగ్గర సమస్త ప్రాణుల యొక్క లెక్కలన్నీ కూడా ఉంటాయి. పాపాత్ములను మీరు నరకలోకానికి పంపిస్తారు, పుణ్యాత్ములను స్వర్గలోకానికి పంపిస్తారు. సమస్త ప్రాణుల యొక్క పాపపుణ్య కర్మ ఫలితాలు మీ దగ్గర ఉన్నాయి. నేను మీ దగ్గరకు ఒక విచిత్రమైన ప్రశ్నను తీసుకుని వచ్చాను. మీరే ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పండి అని నారదుడు అంటాడు. అప్పుడు యముడు, ఆ ప్రశ్న ఏమిటో నిస్సంకోచంగా నన్ను అడగండి అని యముడు అంటాడు. అప్పుడు నారదుడు, యమధర్మరాజా, ఒక పురుషుడు వివాహం చేసుకున్న భార్య ఒకదానితోనే సంబంధాలు పెట్టుకోవాలా, లేదా వేరే స్త్రీలతో కూడా సంబంధాలు పెట్టుకోవచ్చా? ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది భార్య ఉన్నా కూడా పరస్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇది పాపం కాదా? అటువంటి మనుషులకు నరకంలో శిక్షలు వేయరా? ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతుంది? పురుషుడు అనేక వివాహాలు చేసుకోవచ్చా? ఈ ప్రశ్నలు అన్నిటికీ మీరు సమాధానాలు చెప్పండి అని నారదుడు యముణ్ణి వినయంగా అడుగుతాడు. అప్పుడు యముడు నారదుడితో, సమస్త మానవ కళ్యాణం కొరకు మీరు చాలా మంచి ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే నేను ఒక చిన్న కథను చెబుతాను, విను అని అంటారు. కథలోనే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు లభిస్తాయి కనుక వినండి అని యముడు ఇలా చెప్పడం మొదలు పెడతాడు. నారద, ప్రాచీన కాలంలో మధ్య దేశంలో మాహిష్మతి అని ఒక అత్యంత శోభాయమానమైన నగరం ఉంది. ఆ నగరానికి రాజు ధర్మపాలుడు. ధర్మపాలుడు న్యాయాన్ని ప్రేమిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయన న్యాయ పరిపాలన వలన చాలా సంతృప్తిగా ఉండేవారు. రాజుగారు రాజ్యంలోని ప్రజలను చక్కగా చూసుకుంటూ ఉండేవారు. ప్రజల యొక్క అన్ని అవసరాలను కూడా చాలా జాగ్రత్తగా తీరుస్తూ ఉండేవాడు. రాజుగారికి సుకన్య అనే ఒక భార్య ఉంది. ఆమె చాలా అందంగా ఉండేది, అత్యంత గుణవంతురాలు. ఆమె పతివ్రత స్త్రీ. ధర్మపాలుడు మరియు సుకన్య ఇద్దరూ దయాగుణం కలిగిన వారు. చాలా యజ్ఞాలను, దాన ధర్మాలను చేసేవారు. మరి రాజ్యంలో అన్నీ ఉన్నాయి, కానీ ఒకే ఒక కారణం వలన రాజు రాణి, రాజ్యంలోని ప్రజలు బాధపడుతూ ఉండేవారు. ఆ కారణం ఏమిటి అంటే రాజుగారికి సంతానం లేదు. దాని వలన రాజుగారు ఎప్పుడు దిగాలుగా ఉండేవారు. ప్రజలు కూడా రాజు బాధను చూడలేకపోయేవారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజుగారికి సంతానం కలగలేదు. ఎంతమంది వైద్యులను కలిసినా, ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, దాన ధర్మాలు చేసినా ఫలితం లేదు. ఒకరోజు ప్రజలందరూ కూడా రాజు దగ్గరకు వచ్చి, మహారాజా, మీరు పుత్రప్రాప్తి కోసం ఇంకొక వివాహం చేసుకోండి అంటారు. కానీ రాజు మాత్రం ప్రజలు చెప్పిన మాటలను వినలేదు. రాజుకు సుకన్య మీద చాలా ప్రేమ ఉంది.
రాజుగారు తన భార్య మనసును బాధ పెట్టాలని అనుకోలేదు. అంతేకాదు, రాజుకు శాస్త్రాల మీద కూడా చాలా గౌరవం ఉంది. శాస్త్రాల పరంగా ఏ పురుషుడైనా ఒకే స్త్రీతో తన జీవితాన్ని పంచుకోవాలని, భార్య ఉండగా ఎప్పుడూ కూడా పరాయి స్త్రీల వద్దకు వెళ్ళకూడదు. ఒక పురుషుడితో కలిసి ఇద్దరు స్త్రీలు సుఖంగా ఉండలేరు. ఏ పురుషుడు అయితే భార్య ఉండగా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారో వారికి ఘోర పాపం తగులుతుంది. ఖచ్చితంగా అలాంటి వారు నరకానికి వెళతారని రాజు నమ్మేవాడు. అందుకే రాజు రెండవ వివాహాన్ని చేసుకోవాలని అనుకోవట్లేదు. ఒకరోజు ప్రజలందరూ రాణి దగ్గరకు వెళ్ళి ఆమె మీద ఆగ్రహాన్ని చూపుతారు. రాజును రెండవ పెళ్లి చేసుకోకుండా ఆమె ఆపుతుందని తిడతారు. అప్పుడు రాణి సుకన్య కూడా ప్రజల యొక్క బాధను అర్థం చేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీరు దయచేసి రెండవ వివాహాన్ని చేసుకోండి. మన రాజ్యానికి భవిష్యత్తులో యువరాజు అవసరం చాలా ఉంది అని అంటుంది. కానీ రాజు మాత్రం రాణి చెప్పినా కూడా రెండవ వివాహానికి అంగీకరించలేదు. అప్పుడు రాజు రాణితో ఇలా అంటాడు, ప్రీతమా, నేను రెండవ వివాహాన్ని చేసుకుంటే పెద్ద పాపాన్ని చేసిన వాడవుతాను. నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అదంతా కాదు, అసలు నేను రెండవ పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా అని అడుగుతాడు. అప్పుడు రాణి రాజుతో, మీ సంతోషంలోనే నా సంతోషం ఉంది. నేను నా సవితిని నా సోదరిగా భావించి ప్రేమిస్తాను. మీరు ఈ విషయంలో ఏమాత్రం భయపడవద్దు. మీరు రెండో పెళ్లి చేసుకున్నా నేనేమీ దుఃఖపడను. మీరు ఇంకొక వివాహం చేసుకోండి, నేను మీకు అనుమతి ఇస్తున్నాను అంటుంది రాణి. అప్పుడు రాజుగారు, దేవి, ఈ పాపాల నుండి నన్ను ఎవరు కాపాడతారు? నాకు స్త్రీ ఉండగా ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకోవటం వలన నాకు పాపము అంటుకుంటుంది. దీని నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? ఆ పాపానికి మందే లేదు. నేను అటువంటి ఘోరమైన తప్పు చేయాలని అనుకోవటం లేదు అని చెబుతాడు. ఈ సంభాషణను అంతా కూడా రాజుగారి పితృదేవతలు వింటూ ఉంటారు. వారు వారి పుత్రుడు చేసే ఈ పనులకు ఎంతో బాధపడతారు. మహారాజుకు సంతానం కలగకపోతే కుల వినాశనం జరుగుతుంది అని బాధపడుతూ ఉంటారు. ఒకసారి పూర్వీకులు అందరూ కూడా మహారాజు గారి కలలోనికి వచ్చి మహారాజుతో ఇలా అంటారు, బాబు, మీ కారణంగా మాకు దుర్గతి పడుతుంది, మన కుల వినాశనం జరుగుతుంది అని అంటారు. ఆ మాటలు విన్న మహారాజు, నేను అలాంటి పాపం ఏం చేశానని ఎందుకు అంత బాధపడుతున్నారు? నాకు కారణం తెలిస్తే మీ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాను, చెప్పండి అని పూర్వీకులను రాజు అడుగుతాడు. అప్పుడు రాజుగారి పూర్వీకులు ఇలా అంటారు, మా దుఃఖానికి ఒకే ఒక్క కారణం ఉంది. మన వంశంలో మగపిల్లవాడివి, ఆఖరివాడివి నీవే. నీకు మగ సంతానం కనుక కలగకపోతే మన వంశం ఇక్కడితో అంతరించిపోతుంది. తర్వాత మనకు పిండం పెట్టేవారు కూడా ఉండరు. నీతో పాటు మేము కూడా నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అందువల్ల నీవు ఇంకొక వివాహం చేసుకో. తద్వారా నువ్వు ఒక కొడుకుని సంతానంగా పొందు. నువ్వు పుత్రప్రాప్తి కోసం ఏదో ఒకటి చెయ్యి అని పితృదేవతలు రాజుకి తెలిపారు. కానీ పితృదేవతలు చెప్పిన తర్వాత కూడా రాజుగారు రెండో వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇక చేసేదేమీ లేక పితృదేవతలందరూ కూడా కలిసి యమధర్మరాజు దగ్గరకు దుఃఖంతో వెళ్ళి, యమధర్మరాజా, మీరే మా వంశాన్ని రక్షించాలి. మా పుత్రుడికి సంతానం లేదు. సంతానం లేకపోతే మా కుల వినాశనం జరుగుతుంది. కనుక మీరు వెళ్ళి మా పుత్రుడికి రెండో వివాహం చేసుకోమని ఆజ్ఞ ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు వారితో, మీరు ఏమీ బాధపడకండి, నేను వెంటనే మీ పుత్రుడి దగ్గరకు వెళ్ళి సంతానం కలిగేలాగా ప్రేరేపిస్తాను అని చెప్పి యమధర్మరాజు సాధువు రూపంలో రాజుగారి దగ్గరకు వెళ్తాడు. ఆ సాధువు రాగానే ధర్మపాలుడు అయిన రాజు సంతోషంగా ఆయనను ఆహ్వానించి గౌరవ మర్యాదలు చేస్తాడు. తర్వాత రాజుగారు సాధువుని ఇలా అడుగుతారు, మహాత్మా, మీరు ఎవరు? ఎందుకు అసలు మా రాజ్యానికి వచ్చారు? మీ ముఖం చాలా తేజోవంతంగా ఉంది. మీరు పెద్ద తపస్సు చేసేవారిలా కనిపిస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు ఆ సాధువు రాజుతో ఇలా అంటాడు, నేను యమధర్మరాజును. మీ పూర్వీకుల ప్రార్థన చేయటం వలన నేనే స్వయంగా మీ వద్దకు వచ్చాను. నువ్వు నీ పూర్వీకులకు కోపాన్ని తెప్పిస్తున్నావు. దాని వలన మీ సామ్రాజ్యం అంతా కూడా నశించిపోతుంది. పుత్రుడే లేకపోతే నువ్వు దుర్గతి పాలవుతావు. నీకు మోక్ష ప్రాప్తి కలగదు. మోక్షం కలగాలంటే తప్పక పుత్ర సంతానం ఉండాలి అంటారు. యమధర్మరాజు అప్పుడు రాజు, యమధర్మరాజా, నాకు వివాహం జరిగిపోయింది. నాకు ఒక భార్య ఉంది.
సంతానం కోసం ఇంకొక వివాహం చేసుకుంటే నాకు పాపం తగులుతుంది. దానికన్నా నేను ఎలాంటి పుత్రుడు లేకుండా జీవితాన్ని గడుపుతాను, అదే మంచిది అని అంటాడు. దానికి సమాధానంగా యమధర్మరాజు, నీ ధర్మ పాలనను నేను మెచ్చుకుంటున్నాను. కానీ నీకు తెలియని విషయం ఏమిటి అంటే రెండవ వివాహాన్ని చేసుకోవచ్చు, ఎలాంటి పాపం లేదు. ఎవరి భార్య అయితే భర్త ఇంకొక వివాహం చేసుకోవడానికి అనుమతి ఇస్తుందో అటువంటి వారు తప్పక రెండవ వివాహం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. భార్య వలన సంతానం కలగకపోతే భార్య అనుమతి తీసుకుని రెండవ వివాహం చేసుకోవచ్చు అని యమధర్మరాజు చెబుతాడు. సాక్షాత్తు యమధర్మరాజులా చెప్పటంతో రాజు వెంటనే ఆయనకు ధన్యవాదాలు చెబుతాడు. ఇక యముడు అక్కడి నుండి అంతర్ధానం అవుతాడు. తర్వాత ధర్మపాలుడు తన భార్య దగ్గరికి వెళ్ళి రెండవ వివాహం కోసం అనుమతిని కోరతాడు. రాణి సుకన్య వెంటనే అనుమతిని ఇస్తుంది. దాంతో రాజుగారు ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆమె ద్వారా చక్కటి పుత్రుడికి రాజుగారు జన్మనిస్తారు. పితృదేవతలు ఇదంతా చూసి ఎంతో సంతోషిస్తారు. యమధర్మరాజుకు ధన్యవాదాలు తెలుపుతారు. కాబట్టి నారద మహర్షి పరస్త్రీలతో సంబంధాలు ఎప్పుడూ కూడా అస్సలు పెట్టుకోకూడదు. భార్య అనుమతి తీసుకొని ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోకుండా మాత్రం సంబంధాలు అస్సలు పెట్టుకోకూడదు. అలా చేస్తేనే ఎటువంటి పాపం వారికి తగలదు. అలా కాకుండా భార్య అనుమతి లేకుండా అక్రమంగా వేరే స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నరకంలో పడతారు. అలాంటి వారికి శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయని యముడు నారద మహర్షికి వివరిస్తాడు. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.